భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము. ఇంద్రియ విషయాసక్తిని త్యజించుట పరమాత్మ ప్రాప్తికి దారితీయును అని తెలుపుట జరిగినది. ఇంద్రియ భోగములు దుఃఖకారకములు అనిత్యములు కనుక వాటి యందు ఆసక్తి రాహిత్యము అత్యావశ్యకము అని ప్రస్తుత శ్లోకమునందు వివరింపబడుచున్నది. ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. విషయేంద్రియ సంయోగము వలన ఉత్పన్నములగు భోగములన్నీయును భోగలాలసులకు సుఖములుగా భాసించినను అవి నిస్సందేహముగా దుఃఖహేతువులే, ఆద్యంతములు గలవి అనగా అనిత్యములు. కావున ఓ అర్జున, వివేకి వాటి యందు ఆసక్తుడు కాడు. విషయేంద్రియ సంయోగము వలన కలుగు భోగములు కేవలము దుఃఖహేతువులు అనుటలోని ఆంతర్యమేమి? మిడుతలు మోహవశమున అగ్ని జ్వాలలను సుఖహేతువులుగా భ్రమపడి వానిని పొందగోరి ఎగిరి వానిపై బడి భయంకర తాపములను అనుభవించి దగ్ధములగును. అట్లే అజ్ఞానులు భోగములను సుఖహేతువులుగా భావించి వాటియందు ఆసక్తులై ఆ అభాస సుఖముల సుడిగుండములలో పడి దుఃఖముల పాలగుదురు. అజ్ఞానులు విషయములను సుఖహేతువులుగా భావించుట వలన వాటిని అనుభవింపవలెనను ఆసక్తి వారిలో అధికమగును. ఆ ఆసక్తి కారణముగా కామక్రోధాది వికారములు వారిలో పెళ్ళుబుకును. వాటి ప్రభావమున అనేక విధములైన దుర్గుణములు దురాచారములు వారిని చుట్టుముట్టును. అందువలన వారి జీవితములు పాప పంకిలమలగును. తత్ఫలితముగా వారు ఇహపర లోకములయందును వివిధములైన భయంకర యాతనలకు గురియగుదురు. భ్రమ ప్రమాదములకు లోనై స్త్రీ ప్రసంగాది భోగములను సుఖకారకములుగా తలంచి ఆ విషయ భోగములలో మునిగిపోవును. ఆ కారణముగా అతని బలము వీర్యము ఆయువు క్షీణించును. అట్లే వాని యొక్క మనస్సు బుద్ధి ప్రాణములు ఇంద్రియములు దుర్బలములగును. అంతేగాక అవి శాస్త్ర విరుద్ధములైనచో అతడు పరలోకమున దుర్భరములైన నరకయాతనలకు గురియగును. మరియును అజ్ఞాని ఇతరులకు గల అధికములైన భోగ సంపదలను చూచినప్పుడు అతని మనస్సున ఈర్షాగ్ని రగుల్కొనును. ఆ ఈర్షాగ్నియే వానిని దగ్ధమునర్చును. సుఖములుగా భాసించిన భోగ విషయములను ప్రారబ్ధవశమున కోల్పోయినచో మానవుడు వాటిపై గల వ్యామోహ ప్రభావమున వాటినే పదే పదే స్మరించుచుండును. క్రమముగా శోకమగ్నుడై విలవిలలాడును. ఈ వివరణములను అన్నింటిని బట్టి చూచినచో విషయ సంయోగము వలన ప్రాప్తించిన భోగములు వాస్తవముగా పూర్తిగా దుఃఖహేతువులేయనియు వాటి యందు సుఖము ఏమాత్రము లేదనియు తెలియును. అజ్ఞాన కారణముగానే అవి సుఖకరములుగా భ్రమగొల్పును. కావున అవి కేవలము దుఃఖహేతువులేయని భగవంతుడు తెలిపెను. భోగములు ఆద్యంతములు గలవి అని తెలుపుటలో గల విశేషమేమి? ఇంద్రియ భోగములు స్వప్న సదృశములు, మెరుపుల వలె క్షణభంగురములు అని వివరించుటకే
అవి ఆద్యంతములు గలవి అని పేర్కొనుట జరిగినది. నిజముగా వీటి వలన సుఖము లేనే లేదు. అజ్ఞాన ప్రభావమున ఒకవేళ ఇవి సుఖకరములుగా అనిపించవచ్చును. అట్టి పరిస్థితి యందును సుఖకరముగా ఏ ఒక్క అంశము భాసించినను అది కూడా నిత్యముగాదు, క్షణికమే. ఏలనన సహజముగానే అనిత్యమైన వస్తువు నిత్య సుఖమును ఈయజాలదు. 2వ అధ్యాయమునందలి 14వ శ్లోకమున కూడా ఇంద్రియ విషయములు ఉత్పత్తి వినాశశీలములగుట వలన అవి అనిత్యములని పేర్కొనబడినవి. అర్జునుని ఇచట కౌంతేయ అని సంబోధించుటలో గల విశేషమేమి? అర్జునుని తల్లియగు కుంతీదేవి మిక్కిలి బుద్ధిమంతురాలు, సంయమము గలది, వివేకవతి, విషయ భోగములయందు విరక్తి గలది. స్త్రీ అయ్యుండి తన పూర్తి జీవితము వైరాగ్యయుక్తముగా ధర్మాచరణమునర్చుచు భగవద్భక్తితోడనే గడిపెను. అట్టి ధర్మశీలయగు కుంతీదేవికి పుత్రుడైన కారణమున ఆ తల్లి శుభలక్షణములకు వారసుడుగా అర్జునుడు విషయాసక్తుడగుటకు అవకాశమే లేదని తెలుపుటకు కౌంతేయ అని సంబోధించుట జరిగినది. అజ్ఞాని విషయ భోగములయందు రమించును, కాని జ్ఞాని వాటి యందు ఆసక్తుడు కాడు. దీనికి కారణమేమి? విషయ భోగములు అనిత్యములు, క్షణభంగురములు, దుఃఖహేతువులు. కాని వివేకహీనుడైన అజ్ఞాని నిత్యానిత్య విచారము చేయక విషయ భోగానుభవముల పర్యవసానములను ఆలోచింపక వాటిలో మునిగి తేలుచు నానా క్లేశములను అనుభవించును. కాని వివేకవంతుడైన జ్ఞాని విషయ భోగముల అనిత్యత్వమును క్షణభంగుర స్థితిని గూర్చి ఆలోచించును. అవి కామక్రోధ పాపతాపాది అనర్థములకు మూలములని ఎరుంగును. వాటి యందలి ఆసక్తిని త్యజించుట అక్షయ సుఖ ప్రాప్తికి తోడ్పడుననియు గ్రహించును. కావున వాటి యందు అతడు నిరాసక్తుడగును. కామక్రోధాదుల మూలమున విషయ భోగములు దుఃఖహేతువులని వివరించుట జరిగినది. ఇప్పుడు మానవ జన్మ వైశిష్టమును తెలుపుచు దుర్జయమైన కామక్రోధాది శత్రువులను జయించిన వారిని భగవానుడు ప్రశంసించుచున్నాడు. శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. ఈ శరీరమును విడవకముందే అనగా జీవించియుండగానే కామక్రోధాదుల ఉద్వేగములను అదుపులోనుంచుకొనగల సాధకుడే నిజమైన సుఖీ యోగి. ఇహ ఏవ అను అవ్యయములను ప్రయోగించుటలోని వైశిష్టమేమి? మానవ జన్మ వైశిష్టమును తెలుపుటకే ఈ 2 అవ్యయములను ప్రయోగింపబడినవి. దేవాదుల జన్మలు విలాసములకును భోగలములకును నిలయములు. పశుపక్షాదుల జన్మలు జడత్వముతో కూడినవి. కనుక కామక్రోధాదులను నిరోధించుటకు ఆ జన్మలన్నింటికి అవకాశము లేదు. ఈ మానవ జన్మయందే మృత్యుముఖమున పడకముందే కామక్రోధాదుల విజృంభణములను అరికట్టుటకు సాధకుడు శక్తుడు కావలెను. అశ్రద్ధ వలన గాని ఉపేక్ష వలన గాని దుర్లభమైన మానవ జీవితమును భోగ వస్తువులను సమకూర్చుకొనుటలోను వాటిని అనుభవించుటలోను గడిపినచో పిదప తల పట్టుకొని పశ్చాత్తాపపడవలసి వచ్చును అని భగవానుడు హెచ్చరించుచున్నాడు. ఈ విషయమే కేనోపనిషత్తునందు ఇట్లు చెప్పబడినది.
ఇహ చేద వేదిదత సత్యమస్తిన చేదిహా వేదీన్మహతి వినష్ఠి. ఈ మానవ జీవితమునందే భగవంతుని తెలుసుకొన్నచో శుభములు కలుగును, లేనిచో తీరని నష్టములు వాటిల్లును. ప్రాక్షరీర విమోక్షణాత్ అనగానేమి? ఈ శరీరము నశ్వరము, దీనితో వియోగము తప్పదు. ఇది ఎప్పుడు రాలిపోవునో ఎవ్వరికి తెలియదు. ఇది మృత్యువాత పడకముందే కామక్రోధాదులను అదుపులో ఉంచుకొనవలెయును. కామక్రోధాది శత్రువుల విజృంభణముల బారిన పడి జీవితము మాటిమాటికి అస్తవ్యస్తము కాకుండా ఉండుటకు, శక్తిని పొందుటకు తగిన సాధన చేయవలెను. పరవళ్ళు త్రొక్కుచూ ప్రవహించుచు వచ్చిన నదులన్నీయును సముద్రములో కలిసిన పిదప నామరూపరహితములగును. అట్లే విజృంభించుచున్న కామక్రోధాది శత్రువులు సాధకుని నిగ్రహ సముద్రమున విలీనమై మటుమాయమగుట అతడు ప్రయత్నింపవలెను. కామక్రోధాదుల విజృంభణములనగానేమి? వాటిని ఓర్చుకొనుటకు సమర్థుడగుటయనగానేమి? స్త్రీ పురుష పరస్పర సంయోగములకును, సంతాన ప్రాప్తికిని, ధనాది వస్తు లాభములకును, సర్వాది సుఖముల కొరకును, ఇంకను దర్శన శ్రవణాది ఇంద్రియ సుఖముల కొరకును ఆసక్తి పడి వాటిని పొందుటకై చూపు ఇచ్ఛను కామమని యందురు. తత్ఫలితముగా అంతఃకరణమునందు కలుగు సంకల్ప వికల్ప ప్రవాహమునే కామ విజృంభణమని యందురు. అట్లే మనస్సు, బుద్ధి, ఇంద్రియములకు ప్రతికూలములైన పరిస్థితులు సంభవించినప్పుడును, ఇష్టవస్తు ప్రాప్తికి అవరోధములు ఏర్పడినప్పుడు, అట్టి పరిస్థితులకు కారణమైన వస్తువుల ఎడను, ప్రాణుల ఎడను ద్వేషభావము ఏర్పడుట వలనను అంతఃకరణమునందు కలుగు ఉద్వేగమునే క్రోధము అని అందురు. ఈ కారణమున కలుగు వివిధ సంకల్ప వికల్పముల ప్రవాహమునే క్రోధ విజృంభణము అని అందురు. ఈ విజృంభణములకు చలింపక ప్రశాంతముగా ఉండువాడు వాటిని నిస్తేజమునర్చి నిలుచుటలో సమర్థుడగును. యుక్త అను విశేషణము యొక్క ప్రాముఖ్యమేమి? యుక్త అనునది సాంఖ్యయోగ సాధకునకు ప్రయోగింపబడిన విశేషణము. అతడు పదే పదే విజృంభించు కామక్రోధాది శత్రువులకు లొంగడు. మనస్సును, ఇంద్రియములను వశమునందుంచుకొని కామక్రోధాదుల వేగములను నిరోధించుటలో సమర్థుడగును. ఇట్టి సాధకుని సుఖీ అనుటలోని ఆంతర్యమేమి? ప్రపంచములో మనుష్యులందరూ సుఖములనే కోరుదురు. కాని వాస్తవముగా సుఖమనగానేమి? అది ఎట్లు లభించును అను విషయము తెలియక వారు భ్రమలకు లోనై భోగములనే సుఖములుగా భావించి వాటిని కోరుకొందురు. వాటిని పొందుటకు ఆరాటపడుదురు. తత్ప్రయత్నములో ఆటంకము ఏర్పడినప్పుడు క్రోధమునకు లోనగుదురు. కామక్రోధాదులకు లోనైన వారు నిజముగా ఎప్పుడును ఎట్టి సుఖమును పొందలేరు. కామవశుడైన వాడు స్త్రీ పుత్రాదుల కొరకును, ధనమానాదుల కొరకును, అట్లే క్రోధవశుడైన వాడు ఇతరులకు హాని చేయుట కొరకును, వివిధములకు అనర్థకర కార్యముల యందును, పాపకర్మల యందును ప్రవృత్తడగును. ఫలితముగా అతడు ఈ లోకమున రోగము, శోకము, అవమానము, అపకీర్తి, వ్యాకులత, భయము, అశాంతి, ఉద్వేగము మరియు అనేక విధములైన తాపములకు గురియగును. పరలోకమున నరక బాధలను, పశు, పక్షి, క్రిమి, కీటకాదుల జన్మలను పొంది దుర్భర క్లేశములను అనుభవించును. ఈ విధముగా అతడు ఏమాత్రము సుఖములను పొందక సదా దుఃఖితుడగును. కాని భోగములను దుఃఖహేతువులుగా, క్షణభంగరములుగా భావించి కామక్రోధాదుల ఉచ్చుల నుండి తప్పించుకొని వాటిని జయించిన వాడు సదా సుఖియగును. ఇచట
నరహ అను పదప్రయోగము యొక్క ప్రత్యేకత ఏమి? కామక్రోధాది దుర్గుణములను జయించి భోగముల ఎడ విరాగి అయి ఉపరతుడై సచ్చిదానంద గణ పరమాత్మను పొందినవాడే నిజమైన నరుడు. ఆకారము చేత స్త్రీ అయినను పురుషుడైనను ఆ నరశబ్దము ఎట్టి వ్యక్తినే సూచించును. అజ్ఞానమోహితుడైన మనస్సుడు ఆసక్తి వశమున ఆపాతరమణీయ విషయముల ప్రలోభములలో చిక్కుబడి పరమాత్మను విస్మరించును. అతడు కామక్రోధ వివశుడై పశుప్రాయుడై పిశాచముల వలె ఆహార నిద్రా మైదనముల యందును కలహముల యందును నిమగ్నుడగును. అతడు నరుడేగాడు, పశువు కంటెను హీనుడు, కొమ్ములు తోకయు లేనట్టి జంతు విశేషము. అతడు శోభారహితుడు, నీచుడు, జగత్తునకు కీడు కూర్చువాడు. పరమాత్మ ప్రాప్తికై నిజమైన నరుని గుణములను ఆచరణములను లక్ష్యముగా చేసుకొని కామక్రోధాది శత్రువులను జయించిన సాధకుని మాత్రమే నరహ నరుడు అని చెప్పవచ్చును. కామక్రోధములను జయించినవాడు యుక్తుడు సుఖి అయిన పురుషుని సాధకుడని ఎలా చెప్పవలెను? అతనిని సిద్ధుడని భావించినచో దోషమేమి? కేవలము కామక్రోధములను జయించినంత మాత్రమున ఎవ్వడును సిద్ధుడు కాలేడు. సిద్ధుని అయితే కామక్రోధాదుల వాసన కూడా ఉండదు. ఈ విషయము ఈ అధ్యాయమునందే 26వ శ్లోకమున చెప్పబడినది. ఇచట సాధకుడు సుఖిగా చెప్పబడినాడు. సిద్ధుడు అక్షయ సుఖి. సాధకుని గూర్చి సిద్ధునితో సమానునిగా చెప్పదలిచినచో పరమసుఖి అనగాని మరి ఒక విలక్షణమైన విశేషణముతో గాని వర్ణించుట జరిగియుండెడిది. 21వ శ్లోకము యొక్క పూర్వార్ధమున చెప్పబడినట్లు పరమాత్మను ధ్యానించునప్పుడు సాత్విక సుఖానుభవమును పొందిన సాధకుని గూర్చియే ఇచట వర్ణింపబడినట్లు తెలియవలెను.